ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖ విమ్స్ లో అందుబాటులోకి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాసరావు, ఎంపీ సత్యనారాయణ. పింఛన్ల నిలిపివేతపై వృద్ధుల ఆగ్రహం. చిత్తూరు జిల్లా కల్రోడ్డుపల్లిలో భిక్షాటన చేస్తూ నిరసన. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. పులిచెర్ల భీమవరం మార్గంలో కొట్టుకుపోయిన కల్వర్ట్. కాలయముడిగా మారిన భర్త భార్యపై కత్తితో దాడి. దాచేపల్లి మండలం ఇరికేపల్లిలో ఘటన. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ ప్రతి పుట్టినరోజున ఇక్కడికి రావడం ఆనవాయితీ అని వెల్లడి. డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖ విమ్స్లో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 250 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్రీ ల్యాబొరేటరీ సర్వీసెస్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం. అదేవిధంగా జేసీ అరుణ్ కుమార్ గారికి, విమ్స్ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి. ఈరోజు ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా 250 కోట్లతో విమ్స్ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయటం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం విమ్స్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే 100 ఎకరాల పైచీలకు ల్యాండ్నిచ్చి ఇక్కడ విమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న కరోనా సమయంలో కూడా ఎంతో గొప్పగా చాలామంది ప్రాణాలు కాపాడారు విమ్స్లో. ఇవాళ కేజీహెచ్ ఎంతో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన కేజీహెచ్ ఇవాళ వరకు సర్వీస్ అందిస్తుంది. కాకపోతే అక్కడ అంటే స్పేస్ ఇబ్బంది వలన, లేదంటే బిల్డింగ్స్ పాత కావటం వలన ఇవాళ కొత్తగా మనకి హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన విమ్స్ డైరెక్టర్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే ప్రభుత్వంతో కానీ ఎక్కడైనా కానీ సహాయం తీసుకుంటూ దీన్ని కేజీహెచ్కి ధీటుగా అభివృద్ధి చేసి మన విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మీరు వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లిలో వృద్ధులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పింఛన్లు నిలిపివేయడంతో పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాబితాలో పేర్లు లేని కారణంగా నిలిపివేసినట్లు సంబంధిత అధికారి తెలిపాడన్నారు. దీంతో దిక్కుతోచక భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల కరెంటు బిల్లు కడతా ఉన్నాను. ప్రతి నెల. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల నేపథ్యంలో పులిచెర్ల భీమవరం మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి అనీషారెడ్డి కారు వాగులో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తప్ప మరెవరూ కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అండగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. దాచేపల్లి మండలంలోని ఇరికేపల్లి గ్రామానికి చెందిన ఇల్లూరి సుధాకర్ భార్యపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచాడు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెళ్ళి అక్కడ ఫంక్షన్ చూసుకొని వస్తుంటే తాగేస్తున్నాడు బెర్రగా. తాగేసి ఉండి బండి ఫాస్ట్గా పోనిస్తుంటే అయ్యో ఫాస్ట్గా పోని కాకు చిన్నపిల్లలు ఉన్నారు, మా ముందు నేను ఉన్నాను, బండి మీద నుంచి పడితే పిల్లలకి ఏదన్నా ఇద్ది, మనం పడ్డా ఏం కాదు, చిన్నగా బాని అంటే వాడు నాకంటే మగోడ, ఈయన నాకంటే మగోడ, వాళ్ళకంటే నేను ముందు బావద్దానని ఆటోకి గుద్దిచ్చాడు. ఆటోకి గుద్దిస్తే ఆయన కళ్ళుగా రావట్లేదారా అంటే ఇంకా ఆయన మీద కోపంతో నన్ను ఆడే కొట్టాడు. కొడితే నేను రాని అమ్మటానని నేను అలిగి బండి దిగి బస్సు ఎక్కి వచ్చిన అమ్మాచారి నుంచి మా అమ్మ నేను నడుకుడు వచ్చి ఇంక నడుచుకుంటూ మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము వచ్చిన గంటన్నరకు వచ్చాడు. వచ్చి వాళ్ళ ఇంటికాడ అరుగు మీద కూర్చొని ఇంకా అది ఇది అని తిడుతుంట నన్ను. తిడుతుంటే నేనేం చేసిన బాగా తిడుతున్నావు, చిన్నగా బాగుంటుంది, మేము కూడా వచ్చేవాళ్ళమేగా, ఎట్టు చేస్తున్నావు నువ్వు, పిల్లలకి ఏదన్నా అయిద్దనే కానీ నేను అదిరిపోయింది అని అన్నా. అంటే సరేలేని ఆడే కూర్చొని చాలాసేపు మెరకుండా వాదిచ్చిండు. నేను సరేలేని నా తలనొప్పి ఉంది ఇది వరకే, తలనొప్పి కొండి నేను ఈ మంచం మీద ఎట్టునే పనుకున్నా. పనుకున్న దాన్ని పనుకున్నట్టు ఎట్ట పెట్టి గుద్దండు సాగుతోటి 2 పోట్లు పొడిచాడు. ఎట్టు పెట్టి ఎట్ట అన్నాడు, ఇంకెళ్ళిపోయాడు. స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని అర్హులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్లు మన్నే కవిత, వెలదండ వెంకటేశ్లతో కలిసి వీటిని అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అండదండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో తీసుకుంటున్నటువంటి కార్యక్రమం కరోనాను కూడా ఆరోగ్యశ్రీలకు తీసుకొచ్చి ఆ రకంగా పేద ప్రజలు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్రం చల్లగా ఉండాలని, బంగారు తెలంగాణ దిశగా వెళ్ళడానికి మీరు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఉన్నటువంటి బీఆర్ఓస్ పిలుస్తారు. అందరు గ్రూప్ ఫోటో తీసుకుని తీసాము. గ్రూప్ ఫోటో తీసుకో అయిపోయి థ్యాంక్ యూ. చెల్లెపల్లి రాణి కుమారి వాళ్ళు గతంలో ఎదుర్కొన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో అసలు చెప్పుకోవడానికి ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటే ఒక్కోసారి మాకే నోటి మీద అన్ని పథకాలు గుర్తుకురావు. ఈరోజు రేషన్ కార్డులు కానీ అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి వైట్ రేషన్ కార్డు విషయంలో కానీ, లేకపోతే శాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చేటువంటి స్కీమ్స్ విషయంలోనే కానీ, ఈరోజు ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్ విషయంలోనే కానీ, లేకపోతే నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు స్కీమ్స్ కానీ, ఎన్నో కార్యక్రమాలు ఎస్టీ ఎస్సీ లోన్స్ విషయంలో కానీ, అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఎన్నో పథకాలకు పేర్లు మార్చి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో పెట్టుకుంటా ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని
మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నము కుట్ర ఏదైతే విపక్షాలు చేస్తూ ఉన్నాయో ఇప్పటికైనా విపక్షాలు ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముందుకు వచ్చినట్టయితే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ దిశగా వెళ్ళేటువంటి మరి మనందరి సహకారంతోనే అది బంగారు తెలంగాణ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత సహకరించినా సహకరించకపోయినా ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని చెప్పడానికి ఎన్నో మరి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జరిగినటువంటి ఎన్నికల విషయంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నటువంటి కుటుంబాలని ఆదరణగా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రికేయులు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ వేరే ఇష్యూలో కానీ ఏ కార్యక్రమం అయినా కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాల వల్ల మా కుటుంబాలు చల్లగా ఉన్నాయని చెప్పుకునేటువంటి గర్వంగా, అంటే మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నామని చెప్పుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను మాజీ ప్రధాని దేవేగౌడ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం దేవేగౌడ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 1987 నుంచి ప్రతి పుట్టినరోజున తిరుమలేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. 2018 మే తర్వాత కోవిడ్ కారణంగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని చెప్పారు. ఇప్పుడు కుటుంబీకులతో కలిసి దేవదేవుడి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. సార్ కొద్దిగా జరుపుకోండి సార్. సార్ 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 కొద్దిగా జరుపుకోండి సార్. సార్ కొద్దిగా జరుపుకోవాలి సార్. ఫ్రీగా తీసుకోండి బాగా. లైట్ అన్నా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సాగర్ పరిక్రమ పేరిట భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ట్యాంక్ బండ్ చుట్టూ ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది. ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశభక్తి, దైవభక్తి అంటూ వందలాది మంది నిర్వహించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శులు రావినూతుల శశిధర్, గౌడి మహేందర్, కేంద్ర కమిటీ సభ్యులు ఆలే భాస్కర్, రూప్రాజ్, జస్మత్ పటేల్ పాల్గొన్నారు. DJ Ajay Smiley. DJ Suman. DJ Ajay Smiley. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దీంతో ఉస్మాన్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. వికారాబాద్, అనంతగిరి, శంకర్పల్లి, నవాపేట్, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి ఈ జలాశయానికి వరద నీరు విపరీతంగా వచ్చి చేరుతోంది. హిమేసారి నిండిపోయి నీళ్ళకి తల్లడిచ్చారు హైదరాబాద్ ప్రజలందరూ కూడా. 2 చెర్ల నీళ్ళుంచి మిషన్ భగీరథను మనం అందరం కూడా ఊరూరికి ఇంటింటికి నల్ల ఇచ్చి నీళ్ళు దాపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు అందుగురించి ఏదేమైనా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అందరం కూడా సంతోషంగా వర్షాలు చూస్తున్నాం. పోయిన సంవత్సరం తీరు, ఈ సంవత్సరం ముందు వానలు ఎక్కడ కూడా అప్పుడు 400 1000 ఫీట్లు వేస్తే నీళ్ళు పడింది. ఈరోజు 200-300 ఏమైనా నీళ్ళు పడుతున్నాయి. ఇంకనే అనుకుంటే ఇంకా 4-5 రోజులు అయితే 100 ఫీట్లు ఏమైనా నీళ్ళు పట్టే పరిస్థితి వచ్చేటట్టుంది. అందుకని ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు యువకుడు ఎప్పుడూ చాలామంది అప్పుడు చెరువులు నిండాక ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఇబ్బంది కావద్దనేది, అధికారులు కూడా ఇబ్బంది కావద్దనేది చెప్పి నీళ్ళు ఏ విధంగా పోతే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేది చిన్న చెరువు నిండకుండా ఇప్పి బాధ్యత తీసుకుంటాం. ఇంకా 3-4 రోజులు వర్షాలు కూడా బాగున్నాయి. ఏదేమైనా ప్రజలందరూ బీజేపీ నానాటికి బలపడుతోంది. కరీంనగర్ వీణవంక మండలం ఘన్ముఖ్ల, కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన ఒడ్డెరలు ఈటెల సమక్షంలో కమలం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని ఈటెల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇయర్ నుండి మీకు తమరికి సన్మానాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 10 లక్షల సన్మానాలు ఇప్పుడు అత్తరిగా ఇయర్ నుండి వాళ్ళ తరతరాలు తెలుసుకుంటారు. అది వాళ్ళ బాగుపడి ఊరికి ఒకళ్ళు పేర్లు చేస్తే వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. సార్ ఒక్క నిమిషం ఇక్కడ సుభాష్
సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ 1 సెకండ్. రియల్ ఎస్టేట్ మాఫియా ఆటలు ఇక సాగవని నుడా చైర్మన్ ద్వారకానాథ్ హెచ్చరించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో నుడా నుంచి యాప్ రాబోతుందన్నారు. అందులో నుడా పరిధిలో అప్రూవల్ ఇచ్చిన లేఅవుట్ల వివరాలు ఉంటాయన్నారు. 450 కావచ్చు. దాని ద్వారా ఆ రియల్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయమే తప్ప స్థలం కొనుగోలు చేస్తున్నటువంటి మీకైతే ఎక్కడా కూడా రూపాయి తగ్గించి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అదేవిధంగా రియల్టర్స్కి సంబంధించి పార్కులు కానీ, పచ్చదనం కానీ, ఓపెన్ స్పేస్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ ఖచ్చితంగా నుడాకి సంబంధించిన రూల్స్ని ఖచ్చితంగా పాటించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అందులో భాగంగానే మా దృష్టికి కొన్ని వచ్చాయి. ఒకటి, రెన్యూలు 2020లో ఉంటే 2014, 2015కి సంబంధించి డిటిసిపి అప్రూవల్స్ తీసుకొచ్చున్నారు. దయచేసి అలాంటి తప్పుల్ని కొనసాగించొద్దు. అక్రమ లేఅవుట్స్కి సంబంధించి పర్మిషన్ లేనటువంటి లేఅవుట్స్ పనులు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో, జరగబోతున్నాయో, ఒక ఆలోచనలో ఉన్నారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. నుడాకి సంబంధించి ఇదొక అటానమస్ బాడీ. గవర్నమెంట్ సైడ్ నుంచి పూర్తి హక్కులు కలిగినటువంటి ఈ యొక్క నుడా ద్వారా ఆ యొక్క లేఅవుట్స్ని సీజ్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ కాకుండా ఆపొచ్చు. ఇంకా కూడా ఎక్కువైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నుడాకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోర్టులు పెట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు బాగుండాలి, కొన్నటువంటి వాళ్ళు బాగుండాలి. తద్వారా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి నుడా ద్వారా గవర్నమెంట్కి రావాల్సినటువంటి డబ్బుని కూడా మీరందరూ కూడా రెవెన్యూని నుడాకి మాత్రమే చెల్లించి మీరు ఈ యొక్క నగరాభివృద్ధి సంస్థకి పాటు పడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి లేఅవుట్ దగ్గర కూడా నుడాకి సంబంధించినటువంటి అప్రూవల్ నెంబరు, కన్వర్షన్ నెంబరు, ప్రతి బోర్డు కూడా ప్రతి లేఅవుట్ బయట ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది లేఅవుట్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఏదున్నా కూడా ప్రజలకి ఒక పారదర్శకమైనటువంటి ఒక ఇదిని మనం నుడా ద్వారా వాళ్ళకి అందించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క అవకాశాన్ని నాకు పెద్దలు అందించారు. అందరూ కూడా ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. విశాఖ విమ్స్లో అందుబాటులోకి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాసరావు, ఎంపీ సత్యనారాయణ. పింఛన్ల నిలిపివేతపై వృద్ధుల ఆగ్రహం. చిత్తూరు జిల్లా కల్రోడ్డుపల్లిలో భిక్షాటన చేస్తూ నిరసన. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పొంగి పొరుతున్న వాగులు, వంకలు. పులిచెర్ల భీమవరం మార్గంలో కొట్టుకుపోయిన కల్వర్ట్. కాలయముడిగా మారిన భర్త భార్యపై కత్తితో దాడి. దాచేపల్లి మండలం ఇరికేపల్లిలో ఘటన. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ ప్రతి పుట్టినరోజున ఇక్కడికి రావడం ఆనవాయితీ అని వెల్లడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.